టైటిల్: నిజాయితీ గల చిన్న బాలుడు. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. రాము చాలా మంచివాడు. అందరికీ సహాయం చేసే స్వభావం కలవాడు. అతని తల్లిదండ్రులు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు: ఎంత కష్టం వచ్చినా నిజం మాత్రమే చెప్పాలి. రాము ప్రతిరోజు పాఠశాలకు వెళ్లే దారిలో ఒక పెద్ద మామిడి తోట ఉండేది. ఆ తోట యజమాని సీతయ్య చాలా కష్టపడి చెట్లను పెంచేవాడు. గ్రామంలోని పిల్లలు అక్కడికి వెళ్లి మామిడి పండ్లు చూసి ఆనందపడేవారు. కాని ఎవ్వరూ అనుమతి లేకుండా పండ్లు తీసుకోకూడదని తెలుసు. ఒకరోజు బలమైన గాలి వచ్చింది. చెట్ల నుంచి చాలా మామిడి పండ్లు కింద పడిపోయాయి. పాఠశాలకు వెళ్తున్న రాము వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. పండ్లు చాలా రుచిగా కనిపించాయి. అతనికి ఒక పండు తీసుకోవాలని అనిపించింది. అప్పుడే అతని స్నేహితుడు సోము వచ్చి, ఎవరూ లేరు, త్వరగా తీసుకుందాం అని చెప్పాడు. సోము 2 పండ్లు తీసుకున్నాడు. రాము మాత్రం ఆలోచించాడు. అనుమతి లేకుండా తీసుకోవడం సరైంది కాదు అని గుర్తు చేసుకున్నాడు. రాము వెంటనే సీతయ్య ఇంటికి వెళ్లి, తాతయ్య, చెట్టు నుంచి పండ్లు పడిపోయాయి. నేను ఒకటి తీసుకోవచ్చా అని వినయంగా అడిగాడు. సీతయ్య ఆశ్చర్యపోయాడు. అయ్యో, నువ్వు అడగడానికి వచ్చావా? చాలా మంచి పిల్లవాడివి. కావాలంటే 2 పండ్లు తీసుకో అని నవ్వుతూ చెప్పాడు. రాము ఒక పండు మాత్రమే తీసుకున్నాడు. నాకు ఒక్కటే సరిపోతుంది అని చెప్పాడు. ఇంతలో సోము తీసుకున్న పండ్లు దాచుకుంటూ వస్తున్నాడు. సీతయ్య చూసి అడిగాడు. సోము భయపడి నిజం చెప్పాడు. సీతయ్య కోపపడలేదు. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం మంచిది అని చెప్పాడు. రాము నిజాయితీ చూసి గ్రామంలోని పెద్దలు అతన్ని ప్రశంసించారు. పాఠశాలలో గురువుగారు కూడా ఈ విషయానికి చెప్పి అన్ని పిల్లలకు ఉదాహరణగా చూపించారు. ఆ రోజు నుంచి గ్రామంలోని పిల్లలందరూ ఏ పని చేసినా ముందు అనుమతి తీసుకోవడం నేర్చుకున్నారు. రాము మాత్రం నిజం చెప్పడం వల్ల ఎంత ఆనందం వస్తుందో తెలుసుకున్నాడు. నీతి: నిజాయితీ మనిషిని అందరి ప్రేమకు పాత్రుడిగా చేస్తుంది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? ఇలాంటి మంచి కథలు ఇంకా వినాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.